హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే మీకు జాబ్ కొట్టగలరు అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ లో దీనికి వచ్చే సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ కలిపి 25 ఈచ్ 25 మార్క్స్ అండి. రెండు కలిపి 50 మార్క్స్ కి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 మార్క్స్ కి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 20 మార్క్స్ కి ఉంటుందండి. ఈ మొత్తం కలిపి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ వస్తుందండి. అండ్ టైం వచ్చి 90 మినిట్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మినిట్ కూడా లేదండి, 54 సెకండ్స్ అలా పడుతుంది మాక్సిమం టైం ఈచ్ క్వశ్చన్ కి వచ్చి. సో మనం ఎలా ప్రిపేర్ అయితే ఈ మనం 100 క్వశ్చన్స్ కి ఎక్కువ ఆన్సర్స్ మనం పెట్టగలం అనేది చూసుకోవాలండి. విత్ ఇన్ ద టైం పీరియడ్ లో ఎక్కువ క్వశ్చన్స్ కాన్కరెన్సీ ప్రకారం యాక్యురసీగా ఎలా ఆన్సర్స్ పెట్టగలం అనేది చూసుకోవాలండి. అండ్ ఈ ఎగ్జామ్ కి వచ్చి 1/3 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అంటే 0.33 మార్క్స్. అంటే ఒక్క కరెక్ట్ ఆన్సర్ కి 3 రాంగ్ ఆన్సర్స్ కి 1 మార్క్ పోతుంది. మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టారు, 1 మార్క్ వచ్చింది అనుకున్నారు, కానీ మీరు చూసుకోకుండా 3 రాంగ్ ఆన్సర్స్ కనుక పెట్టి ఈ వచ్చిన 1 మార్క్ కాస్త పోతుందండి. సో మీరు పెట్టే ఆన్సర్స్ మాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ అయి ఉండేలా చూసుకోండి. రాంగ్ ఆన్సర్స్ పెట్టడానికి లేకుండా మాక్సిమం చెక్ చేసుకునే ఆన్సర్స్ అనేవి పెట్టండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది కూడా 1/3 కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మనకి 3 మార్క్స్, 3 రాంగ్ ఆన్సర్స్ కి 1 కరెక్ట్ ఆన్సర్ పోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అండ్ మీకు ఇందులో మాక్సిమం మార్క్స్ వచ్చే సెషన్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఈ రెండు కలిపి 55 మార్క్స్ అండి. సో ఈ రెండిటి నుంచి మనం ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు ఒక ఐడియాలోకి వచ్చేస్తుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ వచ్చేసరికి అవి మనం క్వశ్చన్స్ చెప్పలేమండి. సో అవి 45 క్వశ్చన్స్ కాబట్టి ఆ 45 ని మనం రిజ్యూమ్ చేసుకోవాలి. ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కంపల్సరీ అనేది మనం చెప్పలేం. కానీ ఈ 55 మార్క్స్ ని మాక్సిమం 50+ మార్క్స్ వచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మిగిలిన 45 లోంచి ఒక 25 మార్క్స్ వచ్చినా 75 అబోవ్ మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ప్రీవియస్ ఇయర్స్ లో 60 మార్క్స్ వచ్చినా కొన్ని జోన్స్ లో జాబ్స్ వచ్చినాయి. అలా అని మీరు టార్గెట్ 60 పెట్టుకుంటే సరిపోదు. టార్గెట్ 75+ మార్క్స్ వచ్చేలా టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీకు జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఈ టార్గెట్ ని రీచ్ అయ్యాలి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ మెయిన్ గా ఏంటంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఈ రెండు బాగా ప్రిపేర్ అయితే మీకు 50 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఆ 50 మార్క్స్ వచ్చాక 25 మార్క్స్ తెచ్చుకోవడం అనేది కష్టం కాదు. ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ చదువుతాము, జనరల్ సైన్స్ చదువుతాము కాబట్టి 25 మార్క్స్ గేదర్ చేయగలుగుతాం. సో 1 by 1 ఇప్పుడు మనం ఎలా చదవాలి అనేది, అంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తానండి. జనరల్ రీజనింగ్ వచ్చేసరికి ఈ కొన్ని టాపిక్స్ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేసారు. అన్ని సబ్జెక్ట్స్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మనకి ఆర్ఆర్బి వాళ్ళు ఇచ్చేసారు. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా మనం చూసుకుంటే ఏ టాపిక్స్ వస్తాయో మనకి తెలుస్తుంది. ఆ టాపిక్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ మెయిన్ ముందు ప్రిపేర్ అవ్వండి, తర్వాత జనరల్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. దాన్ని బట్టి మీకు ఎగ్జామ్ లో మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. రాంగ్ ఆన్సర్స్ పెట్టకుండా అక్యురేట్ ఆన్సర్స్ పెట్టగలిగే ఛాన్సెస్ ఈ రీజనింగ్ లోని, మ్యాథమెటిక్స్ లోని తెలిసిపోతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చేస్తే ఆన్సర్ మీకు తెలుస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. అదే మీరు ఇప్పుడు జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ సైన్స్ కానీ ఉందనుకోండి, అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అవి మనం ఒక్కొక్కసారి పెట్టిన రాంగ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి, గెస్ట్ చేసి పెట్టాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి కన్నా వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ని మీ మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని చదవండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 75 మార్క్స్ కి మీరు టార్గెట్ అనేది పెట్టుకుంటే ఈ రెండు టాపిక్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయి వెళ్ళండి. అండ్ ఇక్కడ సిలబస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి అంటే ఎనాలజీ ఒకటి, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాయిజమ్స్ లో జంబ్లింగ్ లేకపోతే పజిల్స్ కానీ మిస్సింగ్ నెంబర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూషన్ అండ్ డెసిమల్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేవి మనకి ఈ రీజనింగ్ అండ్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్స్ ని మీరు స్ట్రెస్ చేసి మరి అంటే బాగా ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్ మనకు వచ్చు కదా, రీజనింగ్ ఇదే మనం లాస్ట్ లో ప్రిపేర్ అవుదాం లేకపోతే లాస్ట్ లో చేద్దాం, ఎగ్జామ్ లో లాస్ట్ లో ఆన్సర్స్ పెట్టేసిన రైట్ అయిపోతాయి, రీజనింగ్ ముందు వేరే టాపిక్స్ చూద్దాం అని మాత్రం అనుకోవద్దు. ఎగ్జామ్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన సెక్షన్ ఏంటంటే రీజనింగ్ అనండి. ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ ఈజీగా ఉన్నప్పుడు ఆ సెక్షన్ ని మీరు కంప్లీట్ చేసుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగి మిగిలినవి కూడా ఈజీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మీరు టఫ్ సెషన్ లైక్ జనరల్ సైన్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ తీసుకున్నారనుకోండి, వాటికి ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలియవు, ప్లస్ ఎక్కువ ఆన్సర్స్ మీరు పెట్టలేరు. ఎందుకంటే అవి కొంచెం జనరల్ టాపిక్స్ మీద వస్తాయి. ఏ టాపిక్ మీద వస్తాయి అనేది మనం గెస్ చేయలేం. కాబట్టి ఒకవేళ అవి తక్కువ వచ్చి మీరు ఆన్సర్స్ పెట్టలేకపోతే మీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు రీజనింగ్ ని తీసుకున్నారనుకోండి, రీజనింగ్ లో మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఎందుకంటే సింపుల్ టాపిక్స్, కోడింగ్ అండ్ డికోడింగ్ చేయగలరు కదండి. అనాలజీస్ అంటే ఒక పార్ట్ ఇచ్చి ఇంకొక పార్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం, మిస్సింగ్ నెంబర్స్ లేకపోతే పజిల్స్, డైరెక్షన్స్, సిలాయిజమ్స్, ఇలాంటి టాపిక్స్ ఈజీగా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి ఇది పెడితే మీకు ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టడం అలా వస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మీరు రాంగ్ ఆన్సర్స్ పెట్టినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మినిమం పాస్ క్రైటీరియా వాడు ఆల్రెడీ మెన్షన్ చేశాడండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఏమో 40%, అంటే 40 మార్క్స్ అనేవి రావాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 30 మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి 100 మార్క్స్ కి. పీడబ్ల్యూడి వాళ్ళకి 2 మార్క్స్ ఎక్స్ట్రా వెయిటేజ్ యాడ్ చేస్తారు. కానీ ఇవి వస్తే మీకు జాబ్ వచ్చేస్తుందని కాదండి, జస్ట్ పాస్ మార్క్స్ లాగా మాత్రమే అవి. మీకు జాబ్ రావాలి అంటే మీరు పెట్టుకున్న జోన్ కి ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వస్తున్నాయో చూసుకుని ఆ మార్క్స్ ని మీరు అంటే మీరు ఇప్పుడు సౌత్ జోన్ సికింద్రాబాద్ పెట్టారు, అందులో వాళ్ళకి ఎక్కువ అప్లై చేసిన వాళ్ళలో 1000 పోస్టులకి 1600 పోస్టులు ఉన్నాయండి. ఆల్రెడీ 1600 మెంబర్స్ కి 90 మార్క్స్ అబోవ్ వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ 90 మార్క్స్ అబోవ్ వచ్చేసినాయి అంటే దీంట్లో నుంచి కట్ ఆఫ్ అనేది తీస్తారు కదా, ఆ కట్ ఆఫ్ ని ప్రకారం 80% అబోవ్ పెట్టేస్తారు కట్ ఆఫ్. సో మీకు 40% కదా అన్రిజర్వ్డ్ కనుక్కుని మీరు అలా ప్రిపేర్ అయితే 80% పెట్టారు, ఇక్కడ 80 మార్క్స్ రావాలి, మీకు రాలేదు, అప్పుడు మీకు ఛాన్సెస్ ఉండవు కదా. సో మీరు మినిమం 75 అబోవ్ వచ్చేలా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎలాంటి ఈ జోన్ లోనైనా 75 అబోవ్ ఉంటుంది. వచ్చేసినాయి అనుకోండి, ఏ జోన్ కైనా మీరు ఈజీగా జాబ్ ని కొట్టగలిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి ప్రిపేర్ అవ్వండి. ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. మీ 75% రావాలి అంటే మీకు 75% అంటే 75 మార్క్స్ రావాలి అంటే మినిమం మీకు ఇచ్చింది ఎక్కువ మార్క్స్ రీజనింగ్ 30 మార్క్స్ అంటే 30 మార్క్స్ కి మీరు 25 అన్నా రాగలిగితే రీజనింగ్ లో మీకు మిగిలిన 50 మార్క్స్ 3 సెషన్స్ లో రావడం ఈజీగా అవుతుంది. సో ముందు ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రీజనింగ్ లో 50 మార్క్స్ కి 30 మార్క్స్ కి 25 రావాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సెక్షన్స్ ఏంటి అంటే ఎనాలజీస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ సిస్టమ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఆల్ఫాబెటికల్ సిస్టమ్ కూడా ప్రిపేర్ అవ్వాలి, క్లాసిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రిపేర్ అవ్వాలి, సిలాయిజమ్స్ ప్రిపేర్ అవ్వాలి, అండ్ పజిల్స్, మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్స్ ఇవి కంపల్సరీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 20 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ మిగిలిన టాపిక్స్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, మిర్రర్ వర్క్స్, కౌంటింగ్ ఫిగర్స్, అలాంటి ఎజంప్షన్స్ ఇలాంటివి ఉంటాయండి. సింపుల్ వెన్ డయాగ్రామ్స్, లేకపోతే రిలేషన్షిప్స్ అంటే వీళ్ళకి వాళ్ళేమవుతారు వాళ్ళకి వీళ్ళేమవుతారు అలా అడుగుతారండి. అవి
ఎనాలిటికల్ ఆపరేషన్స్ సంబంధించింది, కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్, ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. కానీ నేను ముందు చెప్పిన ఈ 8 టాపిక్స్ ఉన్నాయి కదండి, ఇవి బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత మిగిలిన అన్ని చూసుకోండి. ఈ వీటిలోంచి ఖచ్చితంగా 10 to 15 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. అండ్ అబో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్నిసార్లు. సో ఈ 10 to 15 కంపల్సరీ వచ్చేస్తాయి. దీనికి మీద కరెక్ట్ ఆన్సర్స్ పెట్టేస్తారు అనుకోండి, మిగిలిన టాపిక్స్ నుంచి ఒక 10 to 15 వస్తాయి కాబట్టి ఈజీగా మీకు 30 మార్క్స్ కి 20 అబోవ్ వచ్చే మినిమం వస్తాయి. సో ఈ 20 అబోవ్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి అంటే ఈ టాపిక్స్ అనేవి కంపల్సరీ మీరు ప్రిపేర్ అయిపోయి మిగిలిన టాపిక్స్ ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏదైనా బుక్ పెట్టుకుని ఈ టాపిక్స్ అన్ని రాసుకుని అందులో మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ నేను ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని పెట్టాను కదండి, అవి ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అని పెట్టాను కదండి, అవి ప్రిపేర్ అవ్వండి. అవి ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయిపోతాయి. ఈ రీజనింగ్ కంపల్సరీ 30 మార్క్స్ కి మీరు 20 అబౌవ్ తెచ్చుకున్నారనుకోండి, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాన్ని కూడా మీరు చాలా ఎలా అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే స్పీడ్ మ్యాథమెటిక్స్ నేర్చుకోండి. స్పీడ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చేయడం, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ మీకు వచ్చేయాలి. టేబుల్స్ అనేవి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత వయసు వచ్చేసినప్పుడు మనం టేబుల్స్ ఏంటి అనుకోవద్దు, మళ్ళీ ఒకసారి అన్ని టేబుల్స్ ని నేర్చుకోండి. ఎందుకంటే వాడు అడిగేది కూడా అదే విధంగా. వాడు ఏంటి మీకు ఇచ్చే టైం 54 seconds లో మీరు ఏమి కొండలు కరగ తీసి చేసేయాలి అనే కోరుకోడు. స్పీడ్ గా చేస్తున్నారా లేదా, వీళ్ళ మైండ్ లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అనే దానికోసం పెడుతున్నాడు ఈ ఎగ్జామ్. మన లాజికల్ థింకింగ్, ఆ స్పాట్ డెసిషన్స్, అలా కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని పెట్టగలుగుతున్నారు, ఈ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది టాపిక్స్ ఒక్కటే కాదు, క్యాలిక్యులేషన్ స్పీడ్ గా చేయగలగడం. అంటే దాంట్లో మెయిన్ టాపిక్ ఏంటి, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్, అవి మినిమం 30 వరకు ప్రాక్టీస్ చేసేయండి. ఎప్పుడు అడిగినా వచ్చేయాలి అన్నట్టుగా ప్రాక్టీస్ చేసేసి తర్వాత టేబుల్స్ నేర్చుకోండి. టేబుల్స్ 30 వరకు ఫుల్ గా రావాలండి, ఎందుకంటే వాడు అడిగేది అదే. తర్వాత ఫ్రాక్షన్స్, డెసిమల్స్ బాగా అడుగుతాడండి, స్ట్రెస్ చేసి అవి ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఎంత ఎలా అంటే ట్రిక్స్ ఉంటాయి కొన్ని వాటి కోసం. సింపుల్ గా 1 minute లో చూడగానే ఆన్సర్స్ పెట్టేసేలాగా ఉంటాయి. ఆ ట్రిక్స్ నేర్చుకుని ఆ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వాటి మీద 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఇంకా బాట్మాస్ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఈ కాన్సెప్ట్స్ మీద ఒక 4 to 5 క్వశ్చన్స్ కంపల్సరీ ఇస్తాడు. కాబట్టి మీరు వాటిల్ని ఏది ఫస్ట్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి ఎలా చేయాలి అనే దాని మీద ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. టైం దానికి ఎక్కువ క్యాల్కులేట్ చేశారంటే మిగిలిన టాపిక్స్ లో కూడా మీరు ఇవి యూజ్ అవుతాయి. ఈ టిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ కొన్ని చూస్తూ ఉంటే వీడియోస్ లో కానీ ప్రీవియస్ గా ఏదన్నా ఎగ్జామ్ సెంటర్స్ లో కానీ మీరు నేర్చుకుంటే కోచింగ్ సెంటర్స్ లో వాళ్ళు కొన్ని టిప్స్ ఇస్తారు, ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఆన్సర్ ఎలాగా మనకు తెలుస్తుంది, లాస్ట్ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి టిప్స్ ఉంటాయి. అవి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. అండ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్, వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇవి వచ్చేసరికి ఈ వీటి మీద కంపల్సరీ ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ప్రిపేర్ అవ్వండి. కొంతమంది నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి అమ్మో మ్యాథ్స్ నాకు అస్సలు రాదే అనుకుంటారు కదా, వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్ ప్రకారం అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసేసి, టేబుల్స్ ప్రాక్టీస్ చేసి, డెసిమల్స్ ప్రాక్టీస్ చేసి, స్పీడ్ మ్యాథ్స్ అంటారు, ఈ స్పీడ్ మ్యాథ్స్ ని బాగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే అవి సింపుల్ గా ఆన్సర్ చేయగలుగుతారు. వాళ్ళకి ఇది మ్యాథ్స్ లా ఉండదు, అది కూడా ఒక అసలు మ్యాథ్స్ అనేదే కాదండి. ఎందుకంటే ఇది ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ ఉంటాయి. నేను వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు, కానీ చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ లో ఒక 5 క్వశ్చన్స్ వాటి మీద వెళ్ళిపోయినా మీరు ఆ 5 క్వశ్చన్స్ ని పక్కన పెట్టి ఈ 20 మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ టాపిక్స్ గనక ప్రిపేర్ అయితే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా సబ్జెక్ట్ మార్క్స్ 20 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా రీజనింగ్, మ్యాథమెటిక్స్ కలిపి ఒక 50 మార్క్స్ వచ్చేలాగా, 50 అంటే ఒక 45 అబౌవ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి.
ఈ 45 వచ్చినాయి అనుకోండి, మిగిలిన వాటిలోంచి మీకు ఓ, అంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, వీటిల్లోంచి మీకు మిగిలిన మార్క్స్ వస్తాయి. సో దానికి మీరు ప్రాక్టీస్ చేసే విధానం బట్టి ఈ మార్క్స్ అనేవి మీరు కేటగిరైజ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మ్యాథమెటికల్ టాపిక్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చానండి. ఆ టాపిక్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ అక్కడ వాడు ఇచ్చేస్తాడు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, డేటా మొత్తం ఇస్తారు, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ ని మీరు ఫాస్ట్ గా చదవడం, దానికి ఆన్సర్ చేయగలగడం. ఇది 54 సెకండ్స్ అన్నారు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఇస్తారు, కాబట్టి మీరు చూసుకోండి ఆ లెంతీ క్వశ్చన్స్ లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే మీకు క్వశ్చన్ అంతా చదువుకుంటూ కూర్చుంటే 54 సెకండ్స్ అక్కడే అయిపోద్ది. అలా కాకుండా అది క్వశ్చన్ చూడగానే ఓకే మనకి టాపిక్ అర్థమైపోవాలి, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇది అని అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు టైం అండ్ వర్క్ ఉంది అనుకోండి, వాడు ఇచ్చేస్తాడు 10 మంది 10 రోజుల్లో ఈ పని చేశారు, ఇంకా 5 మంది ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే అక్కడ పని, మనుషులు, టైము ఇచ్చారు. అంటే ఏంటి, టైం అండ్ వర్క్ కి సంబంధించింది అని మనకు అర్థమైంది. అలా క్వశ్చన్ లో కొన్ని పాయింట్స్ చూడగానే ఆ క్వశ్చన్ దేనికి సంబంధించింది అని అర్థమైపోతుంది. అప్పుడు దాని మీద ఆ టాపిక్ మీద ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎలా చేయాలో తెలుస్తుంది. సో టాపిక్ వైజ్ మీరు వెళ్తే క్వశ్చన్ ఆన్సర్స్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఈ టాపిక్స్ ని బాగా గుర్తుపెట్టుకొని ఇలా చేయండి. దీనికి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, ఇవి చాలా ఈజీ అండి. క్యాలెండర్ అండ్ క్లాక్స్ కూడా చాలా ఈజీ టాపిక్స్. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పార్ట్నర్షిప్స్, ఇవి ఇందులో మెయిన్ నేను చెప్పాను కదండి ఫ్రాక్షన్స్, ఇవి అవి ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. అవి సింపుల్ కదా అని మీరు వదిలేయద్దు, బాగా వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేయండి. అప్పుడు మిగిలిన వాటికి మీకు ఎలా క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది కాబట్టి అవి చేయగలుగుతుంది. సో వాటి మీద బేస్ అయ్యి మీరు ఎగ్జామ్ ని ఈజీగా చేయగలుగుతారు. మీరు చేసే ప్రాక్టీస్ ని బేస్ చేసుకుని మొత్తం ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ పెట్టడానికి వీడికి ఇంకా మాక్సిమం నేను క్యాలిక్యులేట్ చేసుకున్న దాని ప్రకారం ఆర్ఆర్బి లేట్ గానే ఎగ్జామ్ జరుగుతుందండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లికేషన్స్ డేట్స్ ఫిల్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి మినిమం 4 months గ్యాప్ ఉంటుంది. మనకి ఆ అప్లికేషన్ ఆల్రెడీ వచ్చి ఎగ్జామ్ డేట్స్ అప్లికేషన్ అవ్వడానికి ఫిబ్రవరి పడుతుంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ టైం ఉంటుంది. ఎగ్జామ్ మీకు జూన్ లో గానీ జూన్ తర్వాత గానీ ఉంటుంది కాబట్టి 4 months ఈ 4 టాపిక్స్. సో మీకు టైం ఎక్కువే ఉంది, టాపిక్స్ కూడా తక్కువ ఉన్నాయి, మార్క్స్ కూడా తక్కువే. మీరు ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఒకసారి ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అయితే నేను ఈ ఎగ్జామ్ కొట్టగలను అనేది చూసుకుని దాని ప్రకారం ఒక ప్లాన్డ్ వేలో వెళ్ళి ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీరు సొంతం చేసుకోగలుగుతారండి. నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ అంటే ఏం లేదు, 8th, 9th, 10th సిబిఎస్ఈ లెవెల్ అంటాడు కానీ జనరల్ స్టూడెంట్స్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, ఈ 3 టాపిక్స్ బాగా చదువుకోండి. బుక్స్ మీ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ కానీ లేకపోతే మీరు చదివిన బుక్స్ కానీ లేకపోతే ఉంటాయి కదండి స్టూడెంట్స్, మీరు ఎవరన్నా మీకు తెలిసిన స్టూడెంట్స్ అడిగిన బుక్స్ వాళ్ళు ఇస్తారు. ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్, బయాలజీ బుక్స్ తెచ్చుకొని ఈ 3 సబ్జెక్ట్స్ బాగా చదివితే సరిపోతుందండి. ఏమున్నదండి, కెమిస్ట్రీ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ కి నెంబర్ ఫార్మాట్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం అంటే ఏంటి, హైడ్రోజన్ అంటే ఏంటి, అలాంటివి ఉంటాయి కదా మీకు తెలిసినవి అవి. లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే ఏంటి, NaOH అంటే ఏంటి, అలా కొన్ని ఉంటాయి కదా మనం చదువుకున్నప్పుడు. ఇవి అవి అవి చెప్పగలగాలి. ఆ ఫార్మాట్స్ అవి అడుగుతారు. సో అవి ఫిజిక్స్ లోనేమో మ్యాగ్నెటిజము, ఇలాంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ అలా ప్రిపేర్ అవ్వండి. 8th, 9th, 10th బుక్స్ చదువుకుంటే చాలండి. 8th, 9th, 10th అంటే అమ్మో ఇప్పుడు తెచ్చుకుని ఫుల్ గా ప్రిపేర్ అయిపోవాలా అంటే అందులో బేసిక్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వీళ్ళు 10th స్టాండర్డ్స్ తో ఎగ్జామ్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, బేసిక్స్ నుంచి వీళ్ళకి వస్తే చాలు. హై లెవెల్ మీరు ఏం గ్రూప్స్ ఎగ్జామ్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వట్లేదు కదండి. సో హై లెవెల్లో అడగరు, బేసిక్స్ లెవెల్ నుంచి అడుగుతారు. కాబట్టి మీరు బేసిక్స్ లోనే
బాగా ప్రాక్టీస్ చేయండి. బేసిక్స్ మిస్ అయ్యి వెళ్ళిపోవద్దు. ఏదైనా ఇప్పుడు మనకి మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా బేసిక్స్ లెవెల్ నుంచే ప్రిపేర్ అవ్వండి. అంతేకాని హై స్టాండర్డ్ లెవెల్స్ లో క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వద్దు. ఈ మ్యాథ్స్ రీజనింగ్ కి ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ లో చదువుకుంటే కొన్నిసార్లు ఆ బుక్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కి ఉంటుందండి. అది కొనుక్కొని ప్రిపేర్ అయితే చాలా బెస్ట్ అండి. ఆ, లేకపోతే కొన్ని ఆన్లైన్ లో దొరుకుతాయి మెటీరియల్స్, లేకపోతే ఆ బయట బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ తెచ్చుకుని ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో ఈ 10th స్టాండర్డ్ వరకు ఉన్న 8th 9th 10th బుక్స్ మీకు ఎవరి దగ్గర దొరికినా వాళ్ళ దగ్గర తీసుకుని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే లైఫ్ సైన్సెస్ ఈ మూడు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీకు ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసుకుని ప్రీవియస్ పేపర్స్ లో ఆ టాపిక్స్ ని ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ టాపిక్స్ కి దాని ఎక్స్టెన్షన్ కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంటే ప్రీవియస్ పేపర్స్ లో ఒక మేబీ కెమిస్ట్రీలో ఎలిమెంటల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ అడిగారు అనుకోండి, మీరు అవి చదివి దాని రిలేటెడ్ గా ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా చదవండి. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి వాడు క్వశ్చన్ ప్యాటర్న్ మార్చడానికి ట్రై చేస్తాడు. అంతే తప్ప క్వశ్చన్లే మార్చదు. ప్యాటర్న్ అంటే ఇప్పుడు ముందు ఒక విధంగా సింపుల్ వేలో అడిగారు అదే క్వశ్చన్, ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఆ క్వశ్చన్ ని మళ్ళీ టఫ్ వేలో అడగడానికి ట్రై చేస్తాం. అంతే తప్ప టాపిక్ నే మార్చేసి వెళ్ళిపోడు కదా, మనకి ఆ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఏమో ప్రీవియస్ పేపర్స్ ని తెచ్చుకుని ఆ ప్రీవియస్ పేపర్స్ లో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చూసుకోండి. అంటే లాస్ట్ 1 year ఏమేం జరిగినాయి అంటే మనకి జరిగిన ఎలక్షన్స్, ఎవరెవరు ఏ స్టేట్ లో ఏ పార్టీస్ నెగ్గినాయి, లేకపోతే ఎవరికి స్పోర్ట్స్ లో ఎవరు వచ్చారు, ఒలింపిక్స్ గురించి, లేకపోతే మనకి ఇంకా ఏమేమి అయితే ఉన్నాయి, ఎవరైతే స్పోర్ట్స్ లో బాగా గెలిచారు, అలాంటివన్నీ చదువుకోండి. పాలిటిక్స్ కి సంబంధించి, ఎకనామిక్స్ కి సంబంధించి, ఫైనాన్స్, మన బడ్జెట్, ఇవన్నీ చూసుకుని చదువుకోండి. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ గా నార్మల్ టాపిక్స్ అనండి. అది మనం చెప్పడం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది, అంటే హిస్టరీ బేస్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. సో జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని చదవండి. కానీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని చదువుకుని రెడీగా ఉండండి. ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks కాబట్టి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు చదువుతారు. జనరల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, లేకపోతే స్పోర్ట్స్ మీద, కల్చర్, ఇవన్నీ చదువుకోండి. బాగా ఎలా వస్తాయి అనేది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ కనుక పాస్ అయితే నెక్స్ట్ మీకు పెట్టేది ఫిజికల్ టెస్ట్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీనికి ఎలా ఉంటుందంటే మేల్ క్యాండిడేట్స్ కి ఒక రకంగా, ఫీమేల్ క్యాండిడేట్స్ కు అంటే ఒకటే టైపు, వెయిటేజెస్ అవి మారితే టైం లిమిట్ మారుతుంది. దీనికి 2 sessions ఉంటాయండి. ఫస్ట్ ఏమో ఒక వెయిట్ ఇస్తారు, 35 kgs వెయిట్, ఒక ఇసుక బస్తా కానీ ఏదన్నా ఇచ్చి అది మనం మోసుకుంటూ 100 meters వెళ్ళాలి 2 minutes లో. ఎక్కడ ఆ వెయిట్ అనేది కింద పెట్టకుండా నడవాలి. అది ఒకటండి. అదే లేడీస్ కి అయితే 20 kgs వెయిట్ 2 minutes లో వెళ్ళాలి. అది సేమ్. ఇదే ఫస్ట్ టెస్ట్ అండి. ఇందులో పాస్ అయితే గనక నెక్స్ట్ సెకండ్ టెస్ట్ పెడతారు. ఇందులో పాస్ అయ్యడానికి ఫస్ట్ ఏంటంటే మెయిన్ పాయింట్ అసలు మనం కింద పెట్టకూడదు వెయిట్ అనేది. ఖచ్చితంగా మనం బరువు మోయాల్సిందే. సో మీరు బరువు మోయడం అలవాటు చేసుకోండి. మినిమం లేడీస్ అయితే 30 kgs, బాయ్స్ అయితే 35 kgs వెయిట్ ఉంటుంది. అంటే లైక్ ఇసుక బస్తాలు ఇస్తారు, ఆ ఇసుక బస్తాను మనం పట్టుకొని వెళ్ళాలి. భుజం మీద వేసుకుని వెళ్ళడం అలా చేయాలి. ఎక్కడా దాన్ని డ్రాప్ చేయకూడదు కింద ఆ 2 minutes టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చి ఏ 1000 meters అంటే 1 kilometer 4 minutes 15 seconds లో బాయ్స్ వెళ్ళాలి. ఈ 5 minutes 40 seconds లో గర్ల్స్ వెళ్ళాలి. 1000 meters రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుందండి. అంగోండి రన్నింగ్ కాంపిటీషన్ 1000 meters 4 minutes 15 seconds అబ్బాయిలకి, ఈ 5 minutes 40 seconds ఏమో అమ్మాయిలకి. అది కూడా ఒక్క ఛాన్స్ ఇస్తారండి. మధ్యలో మీరు ఎక్కడ పడిపోయినా ఆగిన స్పీడ్ అంతా చెక్ చేస్తారండి వాళ్ళు. సో అది కూడా బాగా గుర్తుపెట్టుకుని ఈ ఫిజికల్ టెస్ట్ ఈజీగానే పాస్ అవ్వచ్చు అండి. కొంచెం మనం ఇది సిబిటి పాస్ అయిపోయి మనం తెలిస్తే ఫిజికల్ టెస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నా మీరు పాస్ అయిపోతారు. సో
ఈ 2 టెస్టులు గనక మీరు పాస్ అయితే నెక్స్ట్ మీకు వస్తదండి. ఏంటంటే మార్క్స్ అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. ఈ 2 కూడా సింపులేనండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే 10th బేసిస్ మీద మన మార్క్స్ షీట్స్ అనేవి సబ్మిట్ చేస్తాము. మెడికల్ టెస్ట్లు అంటే మన ఐసైట్ ఎలా ఉంది, ఇయర్స్ ఎలా ఉన్నాయి, అలా మన మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలిజిబుల్ అవుతాం అనేది అనేది చూస్తారు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే సిబిటి అనేది అందరికీ ఉంటుందండి. అది క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఈజీయే కాబట్టి ఫస్ట్ మీరు సిబిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అది పాస్ అవ్వి మీరు దానికి ఎలిజిబిలిటీ తెచ్చుకుంటే ఈ టెస్ట్లు సింపులే కాబట్టి దాని నుంచి మీరు ఎగ్జామ్ ని క్వాలిఫై అయిపోగలరు అండ్ మీ జాబ్ ని సొంతం చేసుకోగలరు. సో ఇది ఇప్పుడు మనకి 18 to 36 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళకి పెట్టారు కాబట్టి ఇది ఛాన్స్ మిస్ అవ్వకుండా వాళ్ళు ప్రీవియస్ గా అయితే 33 ఇయర్స్ అండి, కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కి 36 కి పెంచారు. ఎందుకంటే కరోనా వచ్చింది కదండి, ఆ 3 ఇయర్స్ లిమిట్ పెంచారు కాబట్టి ఇది బెస్ట్ ఛాన్స్ అనుకుని అందరూ ట్రై చేసి వాళ్ళ కెపాసిటీని బట్టి ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ మాత్రం కరెక్ట్ గా ఫోకస్డ్ గా చదవండి, కన్సిస్టెన్సీ ప్రకారం చదవండి. వేరే వేరే టాపిక్స్ చదవడం, ఎక్స్ట్రా టాపిక్స్ చదవడం, అనవసరమైనవి చదవడం కాకుండా ఏది మీకు అవసరమో దాన్ని స్పీడ్ లిమిట్ పెంచుకుంటూ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకుంటూ చేశారంటే ఖచ్చితంగా జాబ్ అయితే మీరు కొట్టగలరండి. అంతేనండి. నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.